అంటే కేవలం మనుషులకే పరిమితం కాదు, మూగ జీవాల్లోనూ ఆ బంధం ఎంత బలంగా ఉంటుందో నిరూపించే ఒక అద్భుత సంఘటన చైనాలో వెలుగు చూసింది. దొంగల చెర నుండి తప్పించుకోవడమే కాకుండా ఏకంగా 17 కిలోమీటర్ల దూరం కలిసికట్టుగా ప్రయాణించి తమ యజమానుల చెంతకు చేరిన 7 పెంపుడు కుక్కల కథ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. మృత్యువు అంచుల్లో ఉన్నా సరే, నడవలేని స్థితిలో ఉన్న తోటి మిత్రుడిని వదిలిపెట్టకుండా ఒక సైనిక దళంలా అవి సాగించిన ప్రయాణం ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చేలా చేస్తోంది. అసలు జులెన్ ప్రావిన్స్ లో ఆ రాత్రి ఏం జరిగింది? ఆ 7 కుక్కలు ఎలా తప్పించుకున్నాయి? వాటి యజమానుల వద్దకు అవి ఎలా చేరుకున్నాయి? ఈ స్టోరీలో చూద్దాం. మనుషులు శునకాల మధ్య ప్రత్యేక బంధం ఉంటుంది. ఒక్కసారి కుక్కలు వాటి యజమానులకు అలవాటు పడితే జీవితాంతం వారితోనే ఉండిపోతాయి. తమ యజమానికి చిన్న ప్రమాదం పొంచి ఉన్నా వెంటనే రంగంలోకి దూకేస్తాయి. కేవలం మనుషులతోనే కాదు, వాటి సహచరులతో కూడా అవి అంతే స్నేహంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఘటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చైనాలోని జెలిన్ ప్రావిన్స్లో 7 పెంపుడు కుక్కలు ప్రాణాలకు ముప్పు ఎదురైన పరిస్థితిలో చూపించిన ధైర్యం, స్నేహం, నిబద్ధత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక ఎస్కేప్ స్టోరీ కాదు, జీవుల మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో చెప్పే అరుదైన సంఘటన. 7 కుక్కలు వేరువేరు జాతులకు చెందినవైనా ఒకే గ్రామంలో కలిసి పెరిగిన స్నేహితులు. రోజు ఒకే చోట ఆడుకుంటూ, ఒకదానితో ఒకటి ఆడుతూ ఒక చిన్న కుటుంబంలా జీవించేవి. అయితే ఈ సంతోష జీవితం ఒక్కసారిగా భయానకంగా మారింది. కొందరు దొంగలు ఈ కుక్కలను ఒక్కొక్కటిగా వాటి ఇళ్ల నుంచి అపహరించారు. ఆ తర్వాత వాటిని ఒక ట్రక్కులో బంధించి కుక్క మాంసం వ్యాపారం చేసే ముఠా కమ్మేందుకు తీసుకెడుతున్నారు. అయితే ఇక్కడే ఈ కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో జంతువులు భయంతో గజగజ వణుకుతాయి, ఎటు పడితే అటు పరుగులెత్తిస్తాయి. కానీ 7 కుక్కలు మాత్రం భిన్నంగా ఆలోచించాయి. అవి భయపడలేదు, అవి విడిపోవాలనే సంకల్పం చేసుకున్నాయి. ట్రక్కులో బంధించబడిన పరిస్థితుల్లోనూ అవి ఎలాగో అలా బయటపడగలిగాయి. అది ఎలా జరిగిందో ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోయినా వాటి తెలివితేటలు, సమన్వయం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ట్రక్కు నుంచి బయటపడిన తర్వాత అసలు పరీక్ష మొదలైంది. అవి ఎక్కడున్నాయో, ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. కానీ అవన్నీ కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాయి. అదే వాటి బలమైంది. అవి విడిపోకుండా ఒక గ్రూప్లా ముందుకు కదిలాయి. దాదాపు 2 రోజుల పాటు తిండి, నీరు, నిద్ర లేకుండా దాదాపు 17 కిలోమీటర్లు ప్రయాణించాయి. ఈ ప్రయాణంలో చోటు చేసుకున్న కొన్ని దృశ్యాలు అందరి హృదయాల్ని కరిగించాయి. ఒక జర్మన్ షెపర్డ్ కుక్క గాయపడి నడవలేని పరిస్థితికి చేరుకుంది. ఇలాంటి సమయంలో చాలా జంతువులు బలహీనమైన వాటిని వదిలేసి ముందుకు వెళతాయి. కానీ ఈ కుక్కలు అలా చేయలేదు. తన మిత్రుడిని వదిలేయడం అనే ఆలోచనే లేకుండా గాయపడిన ఆ కుక్క చుట్టూ మిగిలినవి ఒక రక్షణ వలయంలా ఏర్పడ్డాయి. అది పడిపోతే మిగతావన్నీ ఆగిపోయాయి, అది లేస్తే మళ్లీ కలిసి నడిచాయి. ఇక వీటిలో చిన్నదైన కోర్గి కుక్క మధ్యలో నడుస్తూ గ్రూప్ను సమన్వయం చేస్తోంది. ఒకటి నెమ్మదిస్తే మిగతావన్నీ ఆగి మళ్లీ కలిసి ముందుకు సాగాయి. ఇది చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. చాంగ్ చున్ హంగ్ చున్ ఎక్స్ప్రెస్ హైవేపై వాహనాలు వేగంగా దూసుకెడుతున్నా ఈ కుక్కలు భయపడకుండా ఒక సైనిక దళంలా క్రమశిక్షణతో ఒక లక్ష్యంతో ముందుకు సాగాయి. ఈ సంఘటనను గమనించిన కొంతమంది స్థానికులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడంతో ఈ కథ వైరల్ అయింది. వెంటనే స్థానిక వాలంటీర్లు రంగంలోకి దిగారు. డ్రోన్ల సాయంతో ఈ కుక్కల కదలికలను ట్రాక్ చేస్తూ అవి సురక్షితంగా ఉన్నాయా అని గమనించారు. ఈ ప్రయాణం కేవలం ఒక తప్పించుకునే ప్రయత్నం మాత్రమే కాదు, తమ యజమానుల దగ్గరకు చేరుకోవాలనే లక్ష్యంతో మొదలైంది. చివరికి 2 రోజుల కష్టసాధ్యమైన ప్రయాణం తర్వాత ఆ కుక్కలు తమ గ్రామానికి చేరుకున్నాయి. తమ కుక్కలు తిరిగి రావని ఆశలు వదులుకున్న యజమానులు వాటిని చూసి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. మృత్యువు నోట్లో నుంచి తిరిగి ప్రాణాలతో వచ్చిన ఆ కుక్కలను గ్రామస్తులందరూ సాదరంగా ఆహ్వానించారు. మూగ జీవాల్లో ఉన్న ఈ ఐక్యత, స్నేహభావం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనుషులు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఈ కథలో ఉందని కొనియాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో జంతువులు చూపించే విశ్వాసం, స్నేహం, నిబద్ధత మనుషుల కంటే గొప్పగా ఉంటుందని ఈ 7 కుక్కలు నిరూపించాయి. ప్రమాదం వచ్చినప్పుడు పరస్పరం సహాయం చేసుకోవడం, బలహీనలను వదిలిపెట్టకపోవడం, లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడాలనే సందేశాన్ని ఈ కుక్కలిచ్చాయి. మొత్తానికి చైనాలోని 7 కుక్కల సాహసం స్నేహానికి భాష అక్కర్లేదు అని నిరూపించింది.
ఎన్ని కష్టాలు ఎదురైనా కలిసి ఉంటే మృత్యువును కూడా జయించవచ్చని ఈ గ్రేట్ ఎస్కేప్ కథ చాటి చెప్పింది. ఇప్పుడు ఈ కుక్కలు ఆ గ్రామంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హీరోలుగా మారిపోయాయి.